శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గృహ వైద్యం ఏమిటంటే బీపీ. ఈ బీపీ అనేది చాలామంది సాధారణంగా తక్కువగా 120-80 అట్లా ఉంటుంది. చాలామందిలో ఇప్పుడు పరిస్థితుల్లో ఉప్పు కారం కానీ మసాలా దినుసులు ఎక్కువ వాడడం కానీ ఈ మత్తు పదార్థాలు ఎక్కువ వాడడం వల్ల కానీ ఈ బీపీ అనేది ఎక్కువగా వస్తుంది. కొంతమందికి 170-180 ఉన్నా కానీ నార్మల్గా ఉంటుంది. అదే కొంతమందికి 130 వచ్చినా కూడా తల తిరగడము, వామిటింగ్ రావడము, తల తోసేసినట్టు ఉండడం అట్టా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అది రకరకాల కారణాల వల్ల ఇది ఎక్కువ అయినప్పుడు తెలియకుండా సైలెంట్ కిల్లర్గా మారుతుంది. దానివల్ల పక్షవాతం కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చేటట్టుగా కానీ రావచ్చు. దాన్ని అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవడం వల్ల ఎంతో ఉత్తమమైంది. అంతేకాకుండా ఈ బీపీకి ఈ మసాలా దినుసులు అనేటివి చాలా వరకు తగ్గించుకోవడం చాలా మంచిది. దీనికి మనం ఒక ఆయుర్వేదిక్ రెమెడీ అనేది మనం చెప్తున్నాము. దీంతో ఈ తెల్లపాయలు అనేటివి ఉంటాయి. ఆ తెల్లపాయలు అనేటివి ఒక 4 పాయలు కానీ 5 పాయలు కానీ తీసుకొని ఉడకబెట్టుకొని కానీ లేదా కాల్చుకొని కానీ దాన్ని తింటూ ఉంటే పచ్చిది మటుకు తినకూడదు. పచ్చిది తింటే కొంచెం వాతం కానీ పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. అందుకని ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ తింటూ ఉంటే ఒక 40 రోజులు కానీ ఒక 60 రోజులు కానీ తిన్నామంటే ఆ బీపీ అనేది తగ్గి చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తుంది. దాంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్పగంధి అనే ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. అవి తీసుకొని వాడుకుంటున్నా కానీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడుకుంటున్నా కానీ ఈ నిద్ర అనేది బాగా వస్తుంది. ఎక్కువైందంటే ఈ నిద్ర లేని వల్ల ఎక్కువ బీపీ ఉంటుంది. వంశ పారంపర్యం వల్ల కానీ వస్తూ ఉంటుంది. అందులో టెన్షను ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఈ నిద్ర అనేది బాగా వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో ఉంటాయి. దానికి ఈ తెల్లబాయిలు సర్పగంధి అది వాడుకున్నట్టయితే నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి.